Hello viewers, welcome to Cinema Bazaar. నేను మీ యాంకర్ హాసిని. టుడే సినిమా బజార్ ఫిలిం న్యూస్ కి స్వాగతం సుస్వాగతం. తాజా సినిమా వార్తలు, గాసిప్స్, బాక్స్ ఆఫీస్ రిపోర్ట్స్, సినిమా రివ్యూలు మరియు స్పెషల్ ఇంటర్వ్యూలు అందించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. కోర్టులో ఆ సీన్ పెట్టి ఉంటే బాగుండేది. పరుచూరి గోపాలకృష్ణ గారు చెప్పిన వ్యాఖ్యలు చూస్తే ఆయన నిజంగా సినిమా పట్ల ఎంత లోతుగా ఆలోచించారో అర్థమవుతుంది. కోర్టు స్టేట్ వర్సెస్ ఎనోబడి వంటి సినిమాలు చిన్న బడ్జెట్తో వస్తున్నాయి. ఇదొక గొప్ప పాయింట్ను అందించింది. ప్రేక్షకుల మనసు దోచేస్తున్నాయంటే నిజంగా తెలుగు సినిమా కొత్త దిశగా సాగిపోతుందని చెప్పవచ్చు. పరుచూరి గారి మాటల్లో క్లారిటీ, ఒక ఆర్ట్ ఫార్మ్గా సినిమా పట్ల గల గౌరవం స్పష్టంగా కనిపిస్తుంది. ఒక 16 నిమిషాల పాటు ఒక అమ్మాయి అబ్బాయి రూమ్లో ఉన్నారు. కానీ వాళ్ళు ఏం చేశారో వెంటనే చూపకుండా ఆసక్తిని కాపాడుతూ కథ నడిపించారు అన్న కామెంట్లు చూస్తే దర్శకుడు స్క్రీన్పై పైన ఆయన ఎంత ఇంప్రెస్ అయ్యారో తెలుసు. ఆఖరిలో ఆయన చెప్పినట్లు హీరో హీరోయిన్లు చదువుకొని మంచి భవిష్యత్తుతో కథ ముగిసిందంటే మిగిలిన ప్రేక్షకులకు కూడా ఒక పాజిటివ్ నోట్లో సినిమా మిగిలిపోయేది. కానీ ఆ క్లైమాక్స్ ఓపెన్ ఎండెడ్గా ఉండడం వల్ల ఆర్థికంగా కాదు భావోద్వేగంగా బాధించేలా చేస్తుందేమో. సినిమా బజార్ యూట్యూబ్ ఛానల్తో పాటు సినిమా బజార్ డిజిటల్ ఈ పేపర్ మరియు సినిమా బజార్ వెబ్సైట్ను కూడా చూస్తూనే ఉండండి. మరిన్ని సినిమా అప్డేట్స్ కోసం సినిమా బజార్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాలు కామెంట్స్ ద్వారా తెలియజేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి సినిమా బజార్.